అమ్మ దగ్గర కూర్చుని రెండు చేతులతో అమ్మకి నమస్కరిస్తూ మన శిరస్సు ఉంచి అమ్మని వర్ణించేందుకు అనుమతిని ఇమ్మని, అర్హతని ఇమ్మని మనం ప్రార్థిద్దాం. అమ్మ శ్రీమాతజీ, ఈరోజు సౌందర్య లహరిలోని 46, 47 శ్లోకాన్ని స్థుతించేందుకు మాకు అనుమతిని ప్రసాదించమ్మా. శ్రీ గణేశ, ఈరోజు అమ్మ వర్ణన చేసేందుకు మాకు అనుమతిని ప్రసాదించయ్యా. ఇప్పుడు అదే రెండు చేతులతో మనం కుండల్ని జాగ్రత్త చేసుకుని బంధం తీసుకుందాం. మన కుడి చేతిని ఎడమ హృదయంలో పెట్టుకుని హృదయం పైన పెట్టి శ్రీ మాతాజీ గారిని ఆహ్వానిద్దాం. అమ్మ శ్రీ మాతాజీ, కృప చూపించి మా హృదయంలోకి వచ్చి విరాజిల్లు తల్లి. నీ పద్మములంటే ఆ పాదాలను ఇక్కడ స్థాపించి మిమ్మల్ని స్తుతించేందుకు మాకు అనుమతిని ప్రసాదించమ్మా. ఈ స్థితితో, ఈ వర్ణనతో మమ్మల్ని ధ్యాన స్థితిని ప్రసాదించు తల్లి. మా అందరికీ కూడా మా సహస్రారం నుండి కొలువై ఉండి మా చేత పలికించు తల్లి నీవే. ఇప్పుడు 46వ శ్లోకం. లలాటం లావణ్య ద్యుతి విమలమా ఆభాతి తవయత్. లలాటం లావణ్య ద్యుతి విమలమా ఆభాతి తవయత్. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాద్ ఉభయమపి సంభూయతమిథ సుధాలేపస్యూతిః పరిణమతి రాకా హిమకరః. ఇంకొకసారి. లలాటం లావణ్య ద్యుతి విమలమా ఆభాతి తవయత్. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాద్ ఉభయమపి సంభూయచమిత సుధాలేపస్యూతిః పరిణమతి రాకా హిమకరః. ఇక్కడ అమ్మ ఒక లలాటాన్ని అమృత కాంతితో వెలుగుతున్నట్టు మనకి వర్ణించారనమాట. మొదటి లైన్ లలాటం. లలాటం అంటే అమ్మ ఒక్క నుదురు, అంటే అమ్మ నుదురుట పాల ప్రదేశం అంటారు, అంత మెరిసిపోతూ ఉంటుంది. లావణ్య ద్యుతి విమలం. లావణ్యం అంటే ఏంటి? సుకుమారంగా, కాంతులతో, అంటే స్వచ్ఛం అనమాట, ప్యూరిటీ అనమాట. లావణ్యం అంటే ఎలా ఉంటుందంటేట విమలమాభాతి తవయత్. లలాటం లావణ్య ద్యుతి అంటే ఒక నిగనిగలాడే వెన్నెల కాంతితో అమ్మది ఆ నుదురు మెరిసిపోతూ ఉంటుంది లావణ్యంతో. ఆభాతి, ఎప్పుడైతే అమ్మ నుదురు అలా ప్రకాశిస్తూ ఉంటుందోట, అది ఉత్త అమ్మ దగ్గరే ఉండదు, మొత్తం సమస్త జగత్తుకి కూడా ప్రకాశం అందుతూ ఉంటుందిట. దానిని ముకుట ఘటితం. అమ్మ ఆ ఒక పాల ప్రదేశం ఏంటంటే ఎప్పుడైతే ప్రకాశిస్తుందోట, అమ్మ కిరీటంలో కూడా ఒక చంద్రకాంతి ఉంటుందన్నమాట. అమ్మ కిరీటంలో కూడా రెండో వరుసలో ఒక చంద్రకాంతి ఉంటుంది. ఆ కిరీటంలోట అమర్చబడి ఉంటుంది అది. సో ఎందులోట? ద్వితీయం అంటే రెండవదైన, అంటే ఒకటి లలాటం నుదురులో, ఇంకొకటి కిరీటంలో అన్నమాట. సో చంద్రశకలం అంటే చంద్రుణ్ణి ఖండిస్తే, అంటే ఆ చంద్రశకలం అంటే దాన్ని రెండు భాగాలుగా చేసినప్పుడు ఒక భాగం పైనుంచి రౌండ్ వస్తుంది, ఒక భాగం కింద నుంచి ఇలా వెళ్తుంది. సో అలా గ్యాప్ ఇచ్చి బ్రహ్మదేవుడు అలాగా సృష్టించాడు. అలా కనిపిస్తుంది అమ్మ నుదురు కింద ఈ ఆకారంలో ఇలా పైనుంచి ఇలా వచ్చినట్టు. ఆ చంద్రుడిది ఇలాగా కిందకి రౌండ్ వస్తుంది, పైన ఖాళీ అనమాట. అంటే రెండు ఖండాలుగా విభజించి పెట్టాడనమాట అక్కడ. సో ఏ కారణం వల్ల అంటే ఉభయం అపి, అంటే అమ్మాయి నీ లలాటం అంటే నీ నిదురు, ఆ కిరీటంలో ఉన్న చంద్రఖండము. సో విపర్యాసన్యాసాత్ అంటే ఈ రెండు కూడా అర్ధ వలయాకారంలో ఉంటాయన్నమాట. అర్ధ వలయాకారంలో ఉంటుంది. ఆ కిరీటంలోని చంద్రఖండం ఏమో కింద నుంచి ఇలాగ చంద్రుడిలాగా జస్ట్ ఇలాగా మనకి హాఫ్ చంద్రుడిలాగా వస్తుంది.
పైనున్నది పైనుంచి ఇలా వచ్చినట్టు కింద గ్యాప్ ఉంటుందన్నమాట. సో ఆ రకంగా అమ్మని మనం ధ్యానిస్తాం అన్నమాట. సో కిరీటం, చంద్రఖండం, అర్ధవలయాకారం ఈ రెండు ఒకటి సంభూయత అంటే కలుసుకున్నప్పుడు ఒక అర్ధ వృత్తముతో అంటే ఒక అర్ధ చంద్రాకారులాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ అర్ధ వృత్తం అనేది ఉందే సుధాలేప స్యూతి, అందులో నుంచి ఎప్పుడైతే కలుస్తుందో అది అమృత. ఎక్కడ ఏమి కలుస్తుంది చెప్పండి? లావణ్యంతో నిగనిగలాడే అమ్మ ఒక్క నుదురు వృత్తాంతంగా కలిసినప్పుడుట అమృత స్రావలేపనం అంటే ఆ అమృత రసాలు చిందుతాయట, ప్రకాశింపబడతాయట. అవి అవి రాకా హిమకిరహ అంటే హిమకర అంటే ఇక్కడ పూర్ణచంద్రుడు. రాకా హిమకరహ అంటే ఆ పరిణమించిన అంటే మారుతుంది, అది ఆటోమేటిక్ గా పూర్ణచంద్రుడి రూపంలోకి మారిపోతుంది అనమాట. సో ఇక్కడ విడి మీనింగ్స్ ఇలా వస్తాయి. సో మనం ఇప్పుడు ఒక్కొక్క లైన్ కి తీసుకుందాం. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవయత్. అమ్మా నీ లాటం ఉందే అంటే అది నుదురంతా కూడా పాల ప్రదేశం ఉంటది. మనం శ్రీ మాతాజీ గారి నుదురు చూసినప్పుడు మనకు అలాగే కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఇవాల్టి ప్రతిష్టాన్ స్పీచ్ లో కూడా అమ్మది అసలు బ్రహ్మాండంగా ఐబ్రోస్ అన్ని చాలా బాగా చూపించారు. సో అందులో అసలు చూస్తుంటే సేమ్ మనకి ఆ వర్ణంలో అమ్మ అలా కొలువై ఉంటారనమాట. నీ లలాటం అనగా అమ్మ నుదురు ఉందే నీది, అది పాల ప్రదేశం అమ్మ, దాని పాల ప్రదేశం అంటారట. అది ఎలా ఉంటుందంటే అమ్మ నిగనిగలాడిపోతూ ఉంటుందట, పెద్దదనమాట అది. ఆ నుదురులో ఎక్కడ ఒక రింకిల్స్ ఏముండదు. చూడండి ఆ అమ్మని చూసినప్పుడు శ్రీ మాతాజీ గారిని మనకి ఆ అమ్మ నుదురు ఎలా కనిపిస్తుంది, అసలు ఎంత క్లీన్ గా ఉంటుంది, ప్యూర్ గా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఇలా ముడుచుకోవడం ఇందులోనూ చూడలేం మనం. సో అమ్మ నువ్వు అంత నిర్మలంగా ఉంటుంది అది ఆ ప్రదేశం, నిగనిగలాడుతూ వెన్నెల కాంతి ఎంత బాగుంటుంది కదా, అంత అందంగా ఉంటుంది అనమాట, అలా ప్రకాశిస్తూ ఉంటుందమ్మా. లావణ్యం అంటే కాంతి యొక్క విశేషం, అంటే ఆ మృదు మధురం, సుమధురం. సో అలాగ లావణ్యం అంటే అమ్మా అంతటి కాంతి వెలిగిపోతూ ఉంటుందమ్మా నేను ఎదురు నుంచి. ఎలా అంటేట ముత్యం ఉంది, తెల్లటి ముత్యం అంటుంది చూడండి మనం. ఆ ముత్యం మీద నీళ్లు పోస్తే అలాగా అది ఆ బిందువులు ఎలా నిగనిగలాడుతూ ఉంటాయి కదా, ఆ అమ్మ ఒక్క నుదురు అలా ఉంటుంది. ఆ అమ్మ ఒక్క నుదురు మనం ఇప్పుడు అది అమ్మని వర్ణిస్తుంటేనే మన సహస్రాలలో చూడండి ధ్యానంలోకి వెళ్ళిపోతాం శ్రీ మాతాజీ గారి నుదురుని మనం ధ్యానిస్తుంటే. సో లావణ్యం అని దాన్ని లావణ్యం అని పిలుస్తారు. ఇక్కడ అమ్మ ఒక్క వర్ణంలో ఏంటంటే దేనిని లావణ్యం అంటారంటే, మామూలుగా అయితే లావణ్యం అంటే అబ్బాయి ఎంత లావణ్యంగా మధురంగా సుమధురంగా అని అనుకుంటాం. కానీ అమ్మ వర్ణంలో లావణ్యము అంటే ఏంటంటే అమ్మ నుదురు పాల ప్రదేశం అది. ఆ ప్రదేశం ఎప్పుడు నిగనిగలాడిపోతూ ఉంటుందిట. ఎలాగా మనకి వెన్నెల కాంతితో ఎంతో అందంగా ప్రకాశిస్తూ ఉంటుందట అది. సో అంటే ఇక్కడ మనం లావణ్య దుతి విమలం అంటే నిర్మలంగా ఉంటుంది. నిర్మలాన్ని కూడా యాడ్ చేస్తారు. అదే శ్రీ మాతాజీ గారి పేరు నిర్మల్. అమ్మ ఎన్నోసార్లు అంటారు నిర్మల్ అంటే ప్యూరిటీ, అంత ప్యూర్ గా ఉంటుంది అనమాట. ఆ నిగనిగలాడే ఆ వెన్నెల ఉంటుందే అది చాలా బాగుంటుంది. మనమేనా చూసి అది అబ్బాయి ఎంత బాగుంది కదా వెన్నెల అనుకోమా. సో అదే విధంగా ఆ వెన్నెల అంత అందంగా ఉంటుంది. అలాగే అమ్మ ఒక లలాటం కూడా ఆ ఆ అర్ధ అమ్మ లలాటంని దేనికి పోల్చారు? కిరీటంలో కూడా అర్ధ చంద్ర శకలం కింద పోల్చారు. సో ఆ రెండు కలిసినప్పుడు పూర్ణచంద్రుడు అవుతాడు. సో అక్కడ లలాటంట నిగనిగలాడుతూ వాటిలో బిందువులంతా అమృత ధారలు, అమృత స్రావం అంటే ఆ ధార చిన్న చిన్న బిందువులు అనమాట. ఇక్కడ ధారలు అంటే మనకి డ్రెంచింగ్ అంటే అది కాదు, చిన్న చిన్న బిందువుల కింద అనమాట ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ ప్రకాశాన్ని అంతా అమ్మ జగత్తుకి అందిస్తుంది. ఆ ప్రకాశం అక్కడి నుంచి వస్తుంది సమస్త జగత్తుకి. ప్రకాశం అంటే ఏంటి? చీకటిలో ఉన్న వాళ్ళని పైకి తీయడం అన్నమాట. సో రెండో లైన్ ద్వితీయం తన్మన్నే మకుట ఘటితం చంద్రశకలం. అమ్మా నీ నిదురు నీ కిరీటం రెండూ కూడా చంద్రఖండాలుగానే ఉన్నాయి, అంతే కదా. తత్మన్యే అంటే అమ్మ ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంటుందిట. ఒకటి కిరీటంలో ఉన్నదానికి ఇలా అర్ధ కింద వస్తుంది అనమాట, పై నుంచి ఇస్తారు. కింద అమ్మ నుదురు పాల ప్రదేశం ఏమిటి, కింద నుంచి ఇలా వస్తుంది. ఆ మధ్యలో బ్యాక్ అంటే పూర్తి కలపలేదు అక్కడ.
అమ్మని ధ్యానించినప్పుడు ఆదిశంకరాచార్య అది కలపల అమ్మ సాక్షాత్ తన రూపాన్ని ఆయనకి హృదయంలో చూపిస్తూ నన్ను ఇలా వర్ణించమని అమ్మ చెప్పారు. అదే సౌందర్యలహరి. ఇది సాక్షాత్ ఎవరో రాసింది కాదు, అమ్మే హృదయంలో కూర్చుని తన ఒక్క ఈ స్వరూపాన్ని కాళిదాసుకి చూడండి, శ్రీ మహాకాళి, శ్రీ మహాసరస్వతి, మహాలక్ష్మి కింద ఆ కాళిదాసుకి దర్శనం ఇచ్చింది కదా ఆవిడ. అలాగే ఆది శంకరాచార్య వరకు హృదయంలో ఆవిడ కూర్చొని నువ్వు కిందకి వెళ్ళి అమ్మా నేను ఎలా పూర్తి చేయను 100 శ్లోకాలు, 45 అయ్యాక చింపేస్తాడు ఆయన, 40 అయ్యాక శివుడు చింపేస్తాడు. ఎందుకంటే అంత ఇదివి అమ్మవారివి పబ్లిక్ ఇది రాకూడదని. కానీ అమ్మవారు అంటుంది నువ్వు వెళ్ళి రాయి, నీ కార్యాన్ని మొదలెట్టు, నేను నీ హృదయంలో కూర్చుని రాయిస్తానని. అంటే ఆవిడ దర్శనం వల్ల ఇస్తూ ఇవి రాసినవి. అందుకే అంత పవర్ఫుల్ ఈ శ్లోకాలు, సాక్షాత్ ఆదిశక్తి ఇచ్చినవే. అదే శ్రీ మాతాజీ గారు చెప్తారు మనకి. సో ఆ రెండు కూడా, రెండు ద్వితీయం చంద్రశకలం అంటే ఆ కిరీటంలో కూర్చున్న మొదటి ఖండం ఒకటి, రెండో చంద్రఖండాన్ని కూడా నేను ఊహిస్తున్నాను మా అన్న, నిన్ను చూస్తున్నాను, నేను ఆ స్వరూపంలో నిన్ను చూస్తున్నానమ్మా. సో చంద్రుని 2 ఖండాలు చేస్తే ఏ రకంగా ఉంటుందో దాని దేవి కిరీటంలో కూడా అలంకారం కింద ఇక్కడ ఆ అమ్మ మనకి స్వరూపంలో దర్శనమిస్తుంది అనమాట. సో రెండో చంద్రఖండం ఏంటి, అమ్మ నుదురికి అమర్చుంది, ఇంకోటి కిరీటంలో అమర్చి ఉంది అనమాట. సో ఆ ఒక్క ఆ దర్శనాన్ని నాకు ప్రసాదిస్తున్నావు నువ్వు, నేను ధన్యుణ్ణయ్యానమ్మా అమ్మ. ఆ నీ యొక్క లలాటం అంటే నీ యొక్క నుదురు ఒక దర్శనాన్ని అంత ప్రకాశింపజేసేందుకు దానికి ఎన్ని రకాలుగా అందులో కూర్చబడి ఉన్నాయి అన్నది, అది మనము ధ్యానంలో చేసినప్పుడు అమ్మ ఒక లలాటం ఒక మనం ఇప్పుడు సహజయోగాల మెడిటేషన్స్ చేస్తుంటే శ్రీ మాతాజీ శ్లోకేస్ టు ద మదర్స్ బింది అంటాం, మామూలుగా చేసేస్తున్నాం. బట్ అర్థాలతో చేసినప్పుడు మనం చూడండి, ఇప్పుడు మెడిటేషన్ లో రేపు మీరు చేసినప్పుడు అమ్మ లలాటంలో ఇంత అర్థం ఉందా, అమ్మ పాల ప్రదేశం నుదురు, అమ్మ కిరీటం ఇది, అప్పుడు ఆ డిఫరెంట్ మనం వెళ్ళడం నా థాట్లెస్ గా అది డిఫరెంట్ ఉంటుంది అనమాట. అందుకే అర్థం చేసుకుని చేయాలన్నమాట మనం. విపర్యాసన్యాసముభయమపి సంభూయ చమిత, మళ్ళా ఇక్కడ అమ్మ కనుబొమ్మల్ని స్వరూపంలో ఆయనకు దర్శనం ఇచ్చింది. ఎలా ఇచ్చింది అమ్మ, అమ్మ కిరీటంలోనేమో చంద్రఖండం, అమ్మ నుదురేమో పాల ప్రదేశం, అమ్మ ఒక్క కన్నులు ఉంటాయి, కన్నులు ఆ కనురెప్పలు ఉంటాయి, ఆ 2 ఐబ్రోస్ ఉంటాయి అమ్మవి. ఈవేళ ప్రతిష్టాన స్పీచ్ చూస్తుంటే కరెక్ట్ గా అదే కనిపించింది అమ్మ ఒక కనుబొమ్మలు. ఐబ్రోస్ ఇలాగ బిందుల్లో ఉంటాయన్నమాట అమ్మవి. అలాగ పైనుంచి వచ్చి ఎడ్జ్ క్లోజ్ అయిపోతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శ్రీ మాతాజీ వేళ ఆ స్పీచ్ లో ఆవిడవి. సో ఇక్కడ ఏంటంటే మన్మథుడు విల్లు ఉంటుంది, ఆయనకి కట్టిన తాడు ఉంటుంది కదా, వల్లె తాడు అనేది ఉంటారు. ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ తెలుగు బట్ సో ట్రయింగ్ టు టెల్ యూ, అది కడతారు కదా, అది తుమ్మెదల గుంపులో ఉంటుంది. తుమ్మెదలు గుంపులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, బ్లాక్ కలర్, అంటే దిట్టంగా ఉంటుంది అనమాట అది. సో ఆ దిట్టంలా ఉంటుంది అనమాట, దట్టంగా ఉంటుంది అనమాట శ్రీ మాతాజీ గారి యొక్క కనుబొమ్మలు. కనుబొమ్మలు కాదు సారీ, కను రెప్పలు అంత దట్టంగా ఉంటాయట అమ్మ. ఆ కళ్ళు అలా పెట్టుకుని చూస్తూ ఉంటారట ఎప్పుడూ కూడా. ఎవరి గురించి, తన బిడ్డల యొక్క మీద నెగిటివిటీస్ ఫామ్ అయినప్పుడు ఆవిడ దట్టాన్ని ఉపయోగిస్తారట ఆ కనులు. ఆవిడ అప్పుడు కనుబొమ్మల్లో చిరాకు వస్తుంటారు. మన చుట్టూ నెగిటివిటీస్ ఫామ్ అవుతారు, మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కదా, మనం నమ్ముకున్న అమ్మని మనం ధ్యానించినప్పుడు, అప్పుడు ఆ తల్లి కనుబొమ్మలు నార్మల్ గా ఎప్పుడు అమ్మ అలా విడిచే ఉంటాయి అమ్మ కనుబొమ్మలు. కానీట ఆ సమయంలో మటుకు అమ్మ ఒక కనుబొమ్మలు ఉన్నాయి, అమ్మ కొంచెం చిట్లిస్తుంది. ఎలాగట, ఎలాగంటే మన్మథుడు విల్లు పట్టుకున్నప్పుడు తన ముష్టితోనేమో ఆ మధ్య భాగాన్ని ఇలా గట్టిగా పట్టుకుంటాడు వల్లె తాడుని. అప్పుడు ఎప్పుడైతే ఆయన ముష్టితో పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి దట్ ప్లేస్ విల్ బి క్లోజ్డ్, కనిపించదు. అలాగేట అమ్మ ఒక్క ఐబ్రోస్ మధ్యనున్న భాగం ఏంటంటే అది కొద్దిగా ఇలాగా స్ట్రింక్ అవుతుంది. ఎంత బాగుందో, అంటే కొద్దిగా ముడవబడతాయట. ఎందుకంటే తన బిడ్డలు ఒక బిడ్డల చుట్టూ బాధపడే బిడ్డల చుట్టూ ఇబ్బంది పెడుతున్నట్టు నెగిటివ్ ఫోర్సెస్ అన్నమాట. అప్పుడు తను ఆ రకంగా తన కనుబొమ్మలు ముడుచుకుని వస్తాయన్నమాట. అది ఎవరికి కనిపించదుట.
ఎలా కనిపించదు? మన్మథుడు ఎలాగ విల్లును పట్టుకుని తన బాణాలతో ఇచ్చేసినప్పుడు తన ముష్టితో పట్టుకుంటాడు. అందులో కొంత భాగం వల్లెతాడిది కనిపించదనమాట. క్లోజ్ అయిపోతుంది. ఓన్లీ తన ముష్టి కనిపిస్తుంది. సో అదే రకంగా అమ్మ కనుబొమ్మల మధ్యది కూడా ఒక్క కనిపించదనమాట. సో కనుబొమ్మల్ని ఇక్కడ దానికి పోల్చారనమాట. అది అమ్మ ఆ రకంగా దర్శనం ఇచ్చిందనమాట. సో అక్కడ మనకి తర్వాత అమ్మ ఒక కన్నులు ఉన్నాయే, ఆ కన్నులు ఎలా ఉన్నాయంటే అమ్మ ఒక కొసలు ఆ ఇలా వాలుతాయటనమాట. అమ్మ కనుబొమ్మలు ఒక్క ఐబ్రోస్ ఉన్నాయే, అమ్మ మధ్య భాగం ముడుచుకున్నది మనకి తెలియదు. అది మన్మథుడు విల్లును పట్టుకున్నంత ఆ ముష్టి భాగంలాగా అక్కడ అమ్మ ఆ ఒక్క ఆ చికాకు పడ్డం తెలియదు అనమాట. అదే రకంగా ఈ కనుబొమ్మలు ఉంటే ఆ గ్యాప్ ఉండి ఒక యారోలా ఉంటుంది. యారో అంటే కింద నుంచి ఆ పైకి అలా వచ్చేసి యారోలో అక్కడ స్టాప్ అయిపోతుంది అమ్మది. సో ఇక్కడ అక్కడ ఆ అమ్మ ఒక ఐబ్రోస్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి కూడా అమృత ధారలు ఉంటాయి. ఆ ఐబ్రోస్ ఉంటాయి చూడండి, ఆ ఐబ్రోస్ ని ఇలా ఇస్తారు. అక్కడి నుంచి కూడా అమృత ధారలు, ఆ ధారలు వచ్చి ఆ అమ్మ ఒక ఈ కన్నులు ఉన్నాయి, ఆ కన్నులు కొసలు ఉంటాయి అన్నమాట. సో ఆ కన్నులు కొసల నుంచి ఆ ధారలు ఆ రకంగా ఆ ప్రకాశిస్తూ ఉంటాయి అన్నమాట. అవి సుధాలేపస్యూతి అంటే అమృత స్రావము అనే లేపం అన్నమాట. లేవనం అంటే ఇక్కడ పూత. ఏ పూత? ఒక పూత అంటే ఒకదాని మీద ఒకటి అనమాట. సో ఆ అమృతం యొక్క దట్టమైన పూతట, అంటే ఆ అమృతం గట్టిగా పొరలు పొరల కింద పాకుతూ అదేంటి పొంగుతుంటే ఎలా ఉంటాయి మనకి పాలు గాని ఏది, అలా ఉంటాయట అవి. అంత దట్టమైన పూతతో ఉంటాయట అవి. సో అక్కడ అమ్మ ఎప్పుడైతే ఆ ధారలు స్టార్ట్ అవుతాయో కిరీటం నుంచి నుదుర నుంచి అంతా కూడా అది అర్ధచంద్రాకారం కింద ఫామ్ అవుతుంది. అర్ధచంద్రాకారం కాదు, సో టోటల్లీ పూర్ణ చంద్రుడిలాగా అది ఫామ్ అవుతుంది, మారుతుంది అనమాట అది. సో అక్కడ అమృతము వెన్నెలు ఒకటవుతాయట. అమృతము వెన్నెలు. అమ్మ ఒక పాల ప్రదేశం వెన్నెలు, అమ్మ ఒక కిరీటం నుంచి వచ్చేది అమృతం. ఆ చంద్రుడు అక్కడే ఉంటాడు కదా, చంద్రుడు ఎక్కడుంటే అక్కడ అమృత ధారలే కదా. సో అమ్మ ఏం చేస్తుందంటేట చంద్రమండలం, ఇక్కడ లలాటము అంటే మనకి చంద్రమండలం. చంద్రమండలంలో అమ్మ లలాటం అంటే అమ్మ నుదురు నిలుపుతుంది అక్కడ. సమస్త చంద్రమండలంలో అమ్మని మనం ఆ మధ్యలో అమ్మని కూర్చోబెట్టి మనం ధ్యానించినప్పుడు ఆ ఒక్క యోగీశ్వరుడికి ఏమిటంటే ఆ అమృతం లభిస్తుంది అక్కడ నుంచి. సో మన ధ్యానంలో అమ్మ ఒక నుదురిని ఆ కిరీటాన్ని మనం కనుబొమ్మల్ని కను రెప్పలని ధ్యానించినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఆ యోగీశ్వరులను కూడా ఇక్కడ అన్నారంటే ఎవరైతే అమ్మని అలా ధ్యానించుకుంటారో సహస్రారంలో అమ్మని చంద్రమండలంలో స్థాపించుకుని, చంద్రమండలం అంటే మనకి ఏంటి సహస్రారం అంతే కదా. బిందు ప్రదేశం బ్రహ్మరంధ్రం తర్వాత సహస్రారం. సో సహస్రారంలో అమ్మని నిలుపుకున్నప్పుడు మనం అమ్మని ఒక నుదురుని, అమ్మ కిరీటంలో ఉన్న చంద్రరేఖ చంద్ర శకలాన్ని, అమ్మ నుదురులో ఉన్నటువంటి పాల ప్రదేశాన్ని, మన అమ్మ కను రెప్పలు ఎలా ఉంటాయి, అమ్మ కను రెప్పలు దట్టంగా ఉంటాయి. ఎందుకు? అమ్మ కోపగించుకున్నప్పుడు తన బిడ్డ మీదకి వస్తున్న నెగిటివ్ ఫోర్సెస్ ఇచ్చేస్తున్నప్పుడు ఆవిడ ఇంకా బిల్లులాగా వాళ్ళతో ఫైట్ చేస్తుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆవిడ రెండు కొనబొమ్మలు మధ్యలో ఉన్న ప్రదేశం కనిపించినట్టు ముష్టి, అంటే కనిపించినట్టు మనం ఇలా పిడికలు బిగిస్తాం కదా. సో అది కనిపించినట్టుగా ఉంటుంది అమ్మ కోపం కూడా. అందుకని తన బిడ్డల మీదకి వస్తున్న నెగిటివ్ ఫోర్స్ మాటుకుని తను అక్కడ కొంచెం ఆ రెండు కనుబొమ్మల మధ్యన కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తుంది ఆ తల్లి. ఆ బొమ్మలు ఎలా ఉంటే యారో విల్లులా ఉంటాయన్నమాట. టైట్ గా ఇలాగా రౌండ్ అర్ధచంద్రాకారంలో వచ్చి కింద డౌన్ క్లోజ్ అవుతుంది. అంటే కింద వరకు రావడం అలా ఉండవు అనమాట. చక్కగా ఇలా నుదురు మీద పాల ప్రదేశం మీద అలా ఐబ్రోస్ అలా ఉంటాయి. సో నెక్స్ట్ అమ్మ ఒక్క లాస్ట్ టైం మన దంతపు వరసలో అవన్నీ కూడా మనం అమ్మది మనం తెలుసుకున్నాం.
సో ఇప్పుడు ఇందులో అంతే అది. తర్వాత ఆ మధ్యలోట నాసికము. నాసికము అంటే చక్కటి సంపెంగ పువ్వు లాంటి ముక్కు. సంపెంగ ఎంత సువాసననిస్తూ ఉంటుంది. సో ఈ 2 కనుబొమ్మల మధ్యన కూడా ఆ సంపెంగి లాంటి నాసికం, అది ఈ అధరాలకు పైననమాట. ఆవిడ ఆ మధుర ఒక్క లావణ్యం నుంచి కురుస్తున్న ఆ మాధుర్యం కూడా ఆవిడది అమృత ఒక్క స్రావం ఏమవుతుందంటే అక్కడ కూడా ఒక సువాసనని ఇస్తుందట మనకి. ఎప్పుడైతే అవి ఈ మనకి ఆ కిరీటం నుంచి పాల ప్రదేశం నుంచి ఎప్పుడైతే ఎడ్జెస్ నుంచి అవి కురుస్తాయో అప్పుడు ఈ ఒక్క నాసికం మధ్యలో ఉన్నటువంటి అమ్మ ఒక ముక్కు, సో అక్కడ కూడా అమ్మ సువాసనలు దీని అక్కడ వెడజల్లుతూ అదంతా కూడా మనలో మనం ఒక యోగీశ్వరులో మనం అది చాలా అనుభూతి చెందుకుంటూ ఉంటాం. సో ఇది మొత్తం ఈ లాస్ట్ 3 శ్లోకాస్ మనకి అమ్మ ఒక ముఖం మీద వర్ణించారనమాట. సో నెక్స్ట్ శ్లోకానికి వెళదాం. 47ది. భ్రువో భుగ్మే కించి భువన భయ భంగ వ్యసనిని. భ్రువే భుగ్మే కించిత్ భువన భయ భంగ వ్యసనిని. స్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం. ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టా చ స్థగయతి నిఘూంటాంతర ఉమే. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి అదే మీనింగ్ వస్తుంది అనమాట. మన్మథుడి గురించి నారి మధ్య భాగల 9 జంట ఎలా ఉంటుంది. 2 శ్లోకాలు ఒకే దీని మీద వచ్చాయి మనకి ఇక్కడ వర్ణన. సో దీన్ని మనం అదే వర్ణనతోనే తీసుకోవాలి. ఇది కూడా మనం నాసా దండ అంటే ఇందాక నాసికం ముక్కు ప్రాంతము అన్ని కూడా ఇందులో అవే వచ్చాయి కనుక లెట్ us స్కిప్ టు ద నెక్స్ట్ శ్లోక. సేమ్ మీనింగ్ వస్తుంది దీనికి కూడా. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా శ్రియామాం వామంతే సృజతి రజనీనాయకతయా. తృతీయేతే దృష్టిర్ధర దళిత హేమా భుజరుచిః సమాదత్తే సంధ్యాం దివసనిశయోరంతరచరీ. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా శ్రియామాం వామంతే సృజతి రజనీనాయకతయా. తృతీయేతే దృష్టిర్ ధర దళిత హేమా భుజరుచిః సమాదత్తే సంధ్యాం దివసనిశయో రంతరచరీ. సో సవ్యం అంటే అమ్మ ఇక్కడ మన తవ అంటే ఇది వరకు శ్లోకాలు చెప్పాను. అమ్మ నువ్వు మీ యొక్క పాదాలు, మీ యొక్క నుదురు, మీ యొక్క అనేది వస్తుంది అనమాట. సవ్యం అంటే అమ్మ ఒక్క ఈ మాతాజీ గారి కుడి నయనం అంటే తవ నయన మర్కాత్మకతయ అంటే అమ్మ నేత్రం, అమ్మ కళ్ళు, కుడివైపు ఉన్న కన్నుట. అర్క ఆత్మకతయ అంటే సూర్యుని స్వరూపం. అమ్మ రైట్ నేత్రం ఈజ్ సూర్యుడు. అహ పగటిని సూతే పుట్టిస్తుంది. అమ్మ రైట్ నేత్రంట పగటిని పుట్టిస్తుంది. తే అమ్మ నీ యొక్క వామం అంటే ఇక్కడ ఎడమ పైన లెఫ్ట్ సైడ్ అన్నమాట. అంటే లెఫ్ట్ కన్ను. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? కళ్ళ గురించి. సో అమ్మ ఎడమ కన్ను ఉండే రజనీ నాయకతయ చంద్రుని స్వరూపం అంటే ఈడానాడి పింగళనాడి. సో ధర దళిత హేమా భుజరుచిః. ధర దళిత అంటే అర్ధ వికసించిన, హాఫ్ అన్నమాట. అంటే నాట్ ఫుల్, హాఫ్. హేమాంబుజ రుచి బంగారు హేమాంబ అంటే ఇక్కడ హేమాంబుజ అంటే బంగారు తామర పువ్వు వల్లేట ఎర్రగా ఉంటుంది అనమాట, ఎర్రటిది. తృతీయ మూడోది ఏంటి? అమ్మది కన్ను. శివుడికి ఉంటుంది మూడో కన్ను, అమ్మకి ఉంటుంది, ఆదిశక్తికి ఉంటుంది మూడో కన్ను. ఇద్దరికి సేమ్ ఉంటాయి, ఎవరికి ఏం తక్కువ లేదు.
ఆయన అర్ధచంద్రాకారం ధరిస్తాడు చంద్రుణ్ణి, కిరీటం ఆయన ఒక్క జటాజూటం మీద ఈవిడ కూడా అదే ధరిస్తుంది. సో ఆయన మూడో కన్ను ఉంటుంది, ఈవిడికి మూడో కన్ను. ఆయనకి త్రిశూలం ఉంటుంది, ఈవిడికి త్రిశూలం ఉంటుంది. సో ఇద్దరిలో ఎవరు తక్కువ కాదు. సో తృతీయ అంటే అమ్మ మూడవ కన్ను ఎలా ఉంటుందిట? దివన దివస నిశయోహో, పగలు రాత్రులు అంతరచరి, అంటే పగలు రాత్రి మధ్యన వస్తుంది, అందుకే దాన్ని ప్రదోషపు వేళ అంటాం అనమాట. సంధ్యాం అంటే మీకు ఒక్కొక్కటి కూడా మీనింగ్ చెప్తున్నా, మీరు శ్లోకం చదువుకున్నప్పుడు మీకు వెంటనే అర్థం అవుతుందని తర్వాత తాత్పర్యం చెప్తున్నా. ప్రాత సంధ్య అంటే సాయం సంధ్య అన్నమాట. ఉభయ సంధ్యలను అంటే అమ్మ ఒక్క ఈ మూడో కన్ను ఉందే, అందుకే ప్రదోషపు వేళ దీపం పెట్టమని చెప్తాం, మెడిటేషన్ చేయమని చెప్తాం. మార్నింగ్ పూజ కన్నా ఈవినింగ్ చాలా పవర్ఫుల్, మన వేదాలు చెప్తాయి. మార్నింగ్ గమ్ముని మిస్ అయినా ఈవినింగ్ ప్రదోషపు వేళ కంప్లీట్ గా మనం స్నానం చేసి, ఇదివరకటి వాళ్ళు మనకి అది అక్కర్లా, ఫుడ్ సోకింగ్ చేసి మెడిటేషన్ చేయొచ్చు. మనకి ఈవినింగ్ దీపం చాలా కంపల్సరీ. శ్రీ మాతాజీ గారు మొన్ననే ఒక స్పీచ్ లో అన్నారు, మార్నింగ్ యూ డూ మెడిటేషన్ ఫర్ 10 minutes బట్ ఈవినింగ్ యూ సిట్ ఫర్ 30 minutes అన్నారు. అంటే అమ్మ కూడా శ్రీ మాతాజీ గారు అదే చెప్పారు మనకి. సో ఈవినింగ్ ప్రదోషపు వేళనే మనం అమ్మ ఒక్క మూడో కన్ను ప్రభావం అప్పుడు ఉంటుందన్నమాట. అందుకని ఒకటి చీకటిని తొలగిస్తుంది, ఒకటి మనకి వెలుగునిస్తుంది. సో ఈ రెండు మధ్యలో ఉండేటువంటి సంధ్యా సమయం అనమాట. అదే ప్రదోషపు వేళ అంటాం. అదే మనం సాయంత్రం ఆ సమయంలో మనం సమాధత్య అమ్మ ధరిస్తుంది అప్పుడు. అంటే అమ్మ మూడో కన్నుని అప్పుడు ధరిస్తుంది అనమాట. సో అమ్మ నీ కుడి కన్నేమో సూర్యుని రూపం, సో అది పగటినిస్తుంది మనందరికీ కదా. సో అమ్మ ఎడమ కన్నేమో చంద్రుని స్వరూపం, అది రాత్రిని ఇస్తుంది, మనకి పుట్టిస్తుంది అనమాట. సో కొంచెం వికసించి ఉంటుంది, అంటే కొంచెంగా ఇలా తెరిచి ఉంటుందిట. అది ఎలా ఉంటుందిట? అది బంగారు అమ్మ మూడో కన్ను ఎర్రటి ఎరుపు తెలుసా అందరికి, శివుడికి అంతే కదా, అందుకే రుద్రం అగ్ని స్వరూపం, అది ఎర్రగా ఉంటుంది, ఎరుపు ఎలుపు ఎల్లో కలిసి ఉంటుంది అనమాట ఆ మూడో కన్నుది. సో అమ్మ నీ నసటి ఉంది మూడో నేత్రం, అంటే ఆ ఒక్క కనుబొమ్మల మధ్యన పైన ఉండేది మూడో కన్ను అనమాట అమ్మది. సో అది ఏంటంటే దివరాత్రులు, అంటే దివసకి రాత్రులకి మంచిన సంచరిస్తూ ఉంటుంది, మూమెంట్స్ అవుతూ ఉంటాయట. సో అది ప్రాత సంధ్య సాయం సంధ్య అనే ఉభయ సంధ్య, ఇక్కడ మనకి ఉభయ అని వచ్చింది కదా. సో ఇక్కడ సాయం సంధ్య అనే ఉభయ సంధ్య కాలములో అమ్మ మూడో కన్ను తెరుస్తుంది, దాన్నే మనం ప్రదోషపు వేళ అంటాం. అది పుట్టిస్తుంది, ఆ ప్రదోషపు వేళని పుట్టిస్తుంది. దట్ మూమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట మనకి. సో కాలంను సూచించేది ఏది? ఈ సూర్యచంద్రులే కదా. దేవికి కన్నులు అంటే ఆవిడికి అంగాలవి. సో అమ్మ ఎవరు? కాలకర్త్రి, కాలస్వరూపిణి, కాలాతీతురాలు, గుణాతీతురాలు కదా. సో అమ్మ దేవి అమ్మ ప్రతిదీ కూడా ఎప్పుడు ఏమవుతుందంటే, కాలుడు అంటే శివుడు ఇక్కడ, అంటే ఆయనకి కూడా వేరే అమ్మకి ఏవి వర్తిస్తాయో ఆయనకి కూడా అవే సేమ్ వర్తిస్తాయి అన్నమాట. సో ఆ దేవి ఏంటంటే కాలునికి శక్తి అవుతుంది, అంటే ఏంటి, కాళీ కింద అవుతుంది అనమాట. అందుకే మహాకాళిని శ్రీమాతాజీ గారు ఈవినింగ్స్ నైట్ ఎక్కువగా చేసుకోమంటారు. ఎందుకంటే టు డిస్ట్రాయ్ ఆల్ ద, ప్రతి దానికి అర్థం ఉంది, టు డిస్ట్రాయ్ ఆల్ ద నెగటివిటీస్ కమింగ్ ఆన్ హర్ చిల్డ్రన్. సో ఇక్కడ ఆ శివుని భార్య అయిన ఆవిడ ఆయన కాలుడు అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇందులో అది వర్ణించారు. ఆ కాలుడు భార్య ఎవరు? కాళి. సో ఆ కాళి అనే శక్తి ఆవిడప్పుడు కాలాతీతురాలై, గుణాతీతురాలై, కాలస్వరూపిణిగా, మళ్ళా కాలకర్త్రిగా, ఇవన్నీ కూడా స్వరూపాలతో ఆవిడ తన బిడ్డల్ని రక్షిస్తూ ఉంటుంది. సో మనని రక్షించేది దేవి యొక్క మూడవ కన్ను అనమాట. చాలా నెగిటివ్ ఫోర్సెస్ మీదకి వచ్చినప్పుడు ఆవిడ మహాకాళి స్వరూపంలో, అంటే అమ్మ ఒక మూడో కన్ను ఒక తెరవబడుతుంది అనమాట. నెగిటివ్ ఫోర్సెస్ అంటే డిజీజ్ రూపంలో కూడా మనకి ఒక్కొక్కసారి బయట పడలేము.
ఐసీయూస్ అవి వింటూ ఉంటాం కదా, శారీరక బాధలు విపరీతంగా ఉంటాయి, మానసిక బాధలు, అందులో నుంచి బయటపడాలంటే అమ్మ ఆ స్వరూపం మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అమ్మ ఒక్క 2 కన్నులు పగలు రాత్రి ఇస్తాయి మనకి. సో అమ్మ ఒక్క 3వ కన్ను ఏమవుతుంది, సంధ్యా సమయాన్ని ఏర్పాటు చేస్తుంది అనమాట. సో రాత్రితే తర్వాత మనకి అవస్థను కూడా అదే చేస్తాయి. పగటి రోజు మనం ఎలా ఉంటాం, జాగ్రత్త అవస్థలో ఉంటాం. రాత్రి ఎలా ఉంటాం అనమాట, సుషుప్త అవస్థలో ఉంటాం అనమాట. సంధ్యలతో ఏమిటి, స్వప్నావస్థలో ఉంటాం అనమాట. సో అమ్మ ఒక దయా దృష్టితోనే మనందరికీ ఇది వర్తిస్తుంది. అమ్మ దయా దృష్టి లేకపోతే మనకి ఇవన్నీ ఏం తెలుసు, వి డోంట్ నో ఎనీథింగ్ కదా. ఈ జగత్తు యొక్క అజ్ఞానము రాత్రి రాత్రి ఎప్పుడే అన్నమాట ఈ ఒక సుషుప్త యొక్క అజ్ఞాంధకారాన్ని తీసేస్తుంది అనమాట. రాత్రిపూటే అమ్మ ఈ జగత్తు యొక్క అజ్ఞానాన్ని తీస్తుంది. ఎలాగ, 3వ కన్ను తెరిచి. సో ఆ అజ్ఞానంధకారాన్ని తొలగిస్తుంది అనమాట. సో అమ్మ ఒక కుడి కన్ను ఉందే, సూర్యుడి స్వరూపం అది, అది పగటిని కల్పిస్తుంది అనమాట. అది ఏంటి, మనకి సుఖాలను ఇస్తుంది కదా, మరి వెలుగునిస్తుంది కదా, అజ్ఞానం నుంచి జ్ఞానాన్ని ఇస్తుంది కదా, ఆ చీకటిని తొలగించి సూర్యుడి యొక్క ఆ కన్నుతో మనకి లభించేది అది అని అర్థం. ఇక్కడ అమ్మ ఒక కుడి కన్ను మనకి లభిస్తుంది. అమ్మ కుడి కన్నుతో మనకి లభించేది సూర్యుడి యొక్క ప్రకాశం. ప్రకాశం అంటే వెలుగు. వెలుగు అంటే సమస్త జగత్తుగా ఆయన అందించేది. ఇక్కడ మనకి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అది 3వ శ్లోకంలో చెప్పాను మీకు. అవిద్యానామంత స్థిమిరమిహిర ద్వీప నగరి. ఎప్పుడైతే సూర్యుడు అమ్మ పాదాలు మన హృదయంలో వస్తాయో అప్పుడు సూర్యుడు వెలుగు ఎలాగా సమస్త పట్టణాన్ని జగత్తుని కూడా వెలిగిస్తుందో అదే మన హృదయంలో కూడా అజ్ఞానాన్ని తీస్తుందని అదే ఇక్కడ మళ్ళా వర్ణిస్తుంది. ప్రతి శ్లోకంలో ఒక్కొక్క ఎక్కడో మనకు వస్తూ ఉంటాయి మళ్ళా. సో ఈ లోకాన్నంతా అంటే మనలోని అజ్ఞానం తీసి, మనం అంతే కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళడం అంతే, ఇవన్నీ మనకి ఆ వెలుగులోనే జరుగుతాయి ఇవన్నీ. సో అజ్ఞానం నుంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సో అమ్మ ఒక వామ నేత్రం అంటే లెఫ్ట్ ఐ. వామ అంటే లెఫ్ట్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో చంద్రుడు రూపంతో ఆవిడ ఏం చేస్తుందంటే రాత్రిని కల్పిస్తుంది, అంటే రాత్రిని సృష్టిస్తుంది, ఆవిడ పుట్టిస్తుంది అనమాట. సో ఇవన్నీ అమ్మ చేసేవి. అమ్మ లేనిది ఏమీ లేదు సమస్త జగత్తులో. సో అమ్మ అప్పుడు ఏం చేస్తుందంటేట కొన్ని కర్మలు ఉంటాయట అన్నమాట, ప్రేరణ చేసి లోకాన్ని సుఖింపచేస్తుందని బాగుంటారు. అక్కడ అమ్మ అలా చెప్పారు ఆయనకి, ఆదిశంకరాచార్యుడికి. ఆవిడ ఏ ఏ క్రియ చేసి అవన్నీ ఆయనకి ఆ స్వరూపంలో తెలియబరిచి సమస్త జగత్తుకు అందించమని చెప్పారు ఆదిశక్తి. సో ఆవిడ ఈ కర్మల నుంచి ప్రేరణ చేస్తుంది అనమాట. ప్రేరణ అంటే అవి ప్రేరణ చేసి దాన్ని సుఖింప చేస్తుంది అనమాట. అంటే మన చుట్టూ వచ్చేవి వస్తాయి కదా, దానికి ఆవిడే కారకురాలు. మళ్ళా మనల్ని శాంతింపజేసి తన ఒడిలో చేర్చుకునేది ఆవిడే అనమాట, కూల్నెస్ ఇచ్చి. సో 3వ నేత్రం ఏంటి అమ్మది, ఆగ్నేయం. ఆగ్నేయం అంటే ఏంటి, మనం అనుకుంటాం కదా కిచెన్ ఆగ్నేయంలో ఉండాలంటే మండిపోతూ ఉంటుంది. ఆగ్నేయ ద్వారం అంటే ఇంకా అక్కడ జరగకూడనివన్నీ జరుగుతాయి. మన వాస్తు కూడా కొంతవరకు కరెక్ట్ అమ్మ చెప్పినట్టు. సో ఇక్కడ ఆగ్నేయం అంటే అగ్ని రంగు. అగ్ని రంగు అనమాట. ఎరుపు. ఎరుపు అగ్ని రంగు ఎలా ఉంటుంది మనకి, ఎల్లో మామూలు వస్తుంది, తర్వాత అది ఎక్కువ ఇదైనప్పుడు ఏమవుతుంది, రెడ్ కలర్ లో కూడా ఫామ్ అవుతుంది అది అనమాట. సో ఇది సంధ్యాకాలం. ఈ సంధ్యాకాలం అన్నది ఏంటి, 2 ఐబ్రోస్ మధ్యన చేస్తున్న అంటే అక్కడ అగ్నిహోత్రాలు అక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. అంతే కదా, అగ్నిహోత్రాలన్నీ కూడా అమ్మ 3వ కన్ను అంటే అగ్నిహోత్రాలు అంటే ఎక్కువగా అగ్నికి సంబంధించినవన్నీ కూడా మనం సాయంత్రం పూటే చేస్తాం. వెనక వేదాలను బట్టి చూడండి ఈవినింగ్స్ చేసేవారు కానీ ఎప్పుడు కూడా పొగలు తక్కువ చేసేవారు అగ్నికి సంబంధించినవన్నీ కూడా. సో ఈ 3వ కన్నుట అమ్మది అది ఆగ్నేయ ద్వారం అనమాట. అంటే ఎర్రటి అగ్నిదేవుడు ఎర్రటి స్వరూపంలో ఉంటాడనమాట. సో ఆ స్వరూపం సంధ్యా సమయం, ఆ టైంలో అమ్మ తన ఒక్క దృష్టితో తన బిడ్డల మీద వచ్చేటటువంటివన్నీ కూడా తొలగిస్తూ ఆ స్వరూపంలో
అవి పోవడానికి కూడా అమ్మ అక్కడ ఆ అగ్నిదేవుణ్ణి అగ్ని ఏ రకంగా దహింపజేస్తుందో అమ్మ ఒక మూడో కన్ను కూడా ఆ రకంగా అందులోకి భస్మం చేస్తూ ఉంటుంది ఆ తల్లి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ షీఈస్ డూయింగ్ బికాస్ హర్ చిల్డ్రన్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఇవన్నీ వేదాల నుంచి వచ్చినవైనా సరే మనకి ఇక్కడ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి భూమి మీద అవతరించి శ్రీ మాతాజీ గారు మనల్ని అందరికీ ఆత్మ సాక్షాత్కారం ఇచ్చి ఇందులో మనం ఈ సౌందర్య శ్లోకాన్ని మనం అమ్మని ఆ రకంగా దర్శించుకుంటూ ఉంటే గనక చాలా బ్యూటిఫుల్ స్టేట్కి వెళ్తాం. ఎంత దగ్గరగా అమ్మకు వెళతామంటే అది చెప్పలేనిది. ఇంకా ఆ చేసే పావుగంటో అరగంటో ఎఫర్మేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అదే 2 చేతులతో మనం గుండెల్ని జాగ్రత్త చేసుకుని బంధం తీసుకుందాం.